రైట్ ఇక విజయవాడలో ఈ రోజు మహత్తర ఘట్టానికి వేదిక కానుంది. దేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాలలో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రజలకు మాత్రం స్మృతి వనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి అనుమతి ఇవ్వనున్నారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. నగరానికి భూభాగంలో 206 అడుగుల ఎత్తుగా ఈ విగ్రహం మనకి కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఓన్లీ విగ్రహానికి సంబంధించిన ఎత్తు 125 అడుగులు ఉంటుంది. అదేవిధంగా 81 అడుగుల భారీ వేదిక పైన ఈ 125 అడుగుల విగ్రహ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సాయంత్రం ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా ఇందిరాగాంధీ స్టేడియం చేరుకుంటారు. అక్కడ సామాజిక సంకల్ప సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అక్కడ సభలో ప్రసంగించిన తర్వాత నేరుగా స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ విగ్రహాన్ని జాతికి అంకితం చేసేటువంటి షెడ్యూల్ ను ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే అంబేద్కర్ కి సంబంధించినటువంటి అంశం పైన సమాజ గతిని, సమతా భావాలను మలచగలడానికి, సంఘ సంస్కరణలకి, పెత్తందారుల భావాలపై తిరుగుబాటు చేసినటువంటి వ్యవహారంలో రాజ్యాధికారానికి సంబంధించినటువంటి అంశంలో అంబేద్కర్ చాలా కీలకంగా వ్యవహరిస్తారని చెప్పి ఈ సందర్భంగా సీఎం జగన్ జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో తన ప్రసంగాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయవాడ నగరంలో భారీగా జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు అంబేద్కర్ కి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి వారిని కూడా భారీగా తరలించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రజలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? భారీగా స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి విజయవాడ కనిపిస్తుంది. ఈ రోజు విజయవాడ చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా అమలు చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ సిచ్యువేషన్స్ అన్ని కూడా అమల్లోకి వస్తాయి. సీఎం జగన్ విగ్రహం ఆవిష్కరించిన తర్వాత తిరిగి ఎవరైతే వచ్చిన అతిథులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పి విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ సునీత. ఇప్పుడు హరీష్, విజయవాడలో ఇది ఒక టూరిజం స్పాట్ గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ పబ్లిక్ కి ఎప్పటి నుంచి పర్మిషన్స్ ఉన్నాయి? విజయవాడ నగరంలో స్వరాజ్య మైదానానికి సంబంధించినటువంటి మైదాన ప్రాంగణం 18 ఎకరాల స్థలం ఉంటుంది. ఈ స్థలం భారీ ఎత్తున కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన స్థలం. ఈ స్థలంలో గతంలో కమర్షియల్ గా కొన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత, అంబేద్కర్ స్మృతి వనానికి ప్రతిపాదనలు తీసుకొచ్చిన తర్వాత స్వరాజ్య మైదానాన్ని 18 ఎకరాల స్థలాన్ని అంబేద్కర్ స్మృతి వనానికి కేటాయించారు. దీంతో 403.35 కోట్ల రూపాయలతో ఈ విగ్రహ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయవాడ నగరానికి నడుబొడ్డున ఉండటంతో పర్యాటకంగా, టూరిజం పరంగా సందర్శకులు కావచ్చు, అంబేద్కర్ కి సంబంధించిన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కావచ్చు, సంఘ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలని రాబోయే తరాలకి తెలియజేసేందుకు కావచ్చు, ఈ మొత్తానికి అటు టూరిజం కావచ్చు, రేపు జరగబోయేటువంటి అవగాహనకు కావచ్చు, భవిష్యత్ తరాలకి ఇది ఒక దిక్సూచిగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.